తిన్నారా? ముందుకెళ్తున్నా వాటర్ వచ్చి సార్ ఓకే వచ్చాక ఏంటంటే వచ్చాము ఇప్పుడు జస్ట్ నుంచి ఇక్కడికి వచ్చారు కూడా డైరీగా అంటే ఇస్తున్నారు సార్ పిల్లలు ఉన్నారంటే ఓకే సార్ నెక్స్ట్ మనమే లోకి మంచిగా నవ్వు వచ్చిందా ఇంకా ముందు చేస్తే వాళ్ళందరూ తీసుకుంటారు అదే ఏమైందంటే మళ్ళా అయిపోతుంది వేసవి సెలవులు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రెండవ శనివారంతో పాటు రేపు ఆదివారం కావడంతో స్వామివారి దర్శనార్థం లక్షలాదిగా భక్తులు తిరుమల తరలివస్తున్నారు. అటు నడకదారితో పాటు ఇటు రోడ్డు మార్గం కూడా భక్తులు లక్షలాదిగా తరలి రావడంతో క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి కూడా నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్యూల్ నిండి దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్ కూడా బయటకు వ్యాపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో క్యూ లైన్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది. సరే, భక్తుల రద్దీ ఇన్ని రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. భక్తులకి క్యూ లైన్లో ఎలాంటి సౌకర్యాలు కలిగి? ఓం నమో వెంకటేశాయ. సో ఈ సమ్మర్లో ఎవ్రీ శనివారం కూడా చాలా పెద్ద స్థాయిలో క్రౌడ్ రావడం జరుగుతుంది. ఈరోజు కూడా లాస్ట్ సమ్మర్లో కంటే అన్ని శనివారాల కంటే హైయెస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. మోర్ దాన్ 1,20,000 దాటిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆక్టోపస్ సర్కిల్ లాస్ట్గా వెళ్ళిన తర్వాత 4ంటికే మేము ఈరోజు కట్ చేయడం జరిగింది. సో రేపు మార్నింగ్ రమ్మని, లేకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసినప్పుడు గేట్ ఓపెన్ చేసినప్పుడు రమ్మని చేయడం జరిగింది. చాలా పెద్ద స్థాయిలో వచ్చారు. ఇది వేసవి సెలవుల ముగింపుకు రావటం వల్ల జరిగిందా, సెకండ్ శనివారం కావటం వల్ల వచ్చిందా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, చాలా పెద్ద మొత్తంలో రావడంతో ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ కూడా కొద్దిగా భారం పడిందని చెప్పొచ్చు. ప్రెజర్ పెరిగింది. కానీ అందరూ కూడా మీరు చూశారు ఫీల్డ్లో అన్ని కౌంటర్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. అన్ని కౌంటర్స్లో కూడా ఎడిషనల్గా ఫుడ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలానే విధంగా ఎక్కడా కూడా ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా ఫుడ్ విషయంలో కానీ మ్యాక్సిమం కూడా లోపలికి వెళ్ళి సర్వ్ చేయటం, లేకపోతే శ్రీవారి సేవకుని ఎక్కడికన్నా పెట్టి, లేకపోతే మధ్యలో ఏమన్నా క్యూ లైన్ ఆగిపోతే వాళ్ళ దగ్గర ట్రేలు తీసుకెళ్ళి సర్వ్ చేయటం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఫుడ్ సర్వీస్కి సంబంధించి ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేదు. అన్ని కౌంటర్స్ కూడా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. మీకు తెలుసు తిరుమల ఈ మధ్య కాలంలో దాదాపు 23 కౌంటర్స్ అడిషనల్గా పెట్టడం జరిగింది. అడిషనల్ కౌంటర్స్ పెట్టడంతో ఫుడ్ యొక్క ఓవరాల్ కన్సంప్షన్ కూడా పెరిగింది, డిస్ట్రిబ్యూషన్ కూడా పెరిగింది. అదేవిధంగా పిలిగ్రిముల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా పెరిగింది. బట్ దర్శనానికి సంబంధించి మనం ఎస్టర్డే శుక్రవారం అయినా కానీ మామూలుగా అయితే మనం 64,000 65,000 కంటే ఎక్కువ చేయలేము, మనకున్న టెంపుల్కి ఉన్న లిమిటేషన్, స్ట్రక్చరల్ లిమిటేషన్స్ బట్టి. బట్ అయినా కానీ అందరూ కోఆపరేట్ చేసి యాక్టివ్గా వర్క్ చేసి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా యూటిలైజ్ చేయటం వలన ఆల్మోస్ట్ 75,000 మందిని ఫస్ట్ టైం చేయటం జరిగింది. ఇదంతా కూడా 10,000 అడిషనల్గా కూడా దర్శనం చేయించడం జరిగింది. దానివల్ల సాటర్డే మీద ఇంపాక్ట్ తగ్గిద్దామని చేశాము. కానీ మళ్ళీ సాటర్డే అడిషనల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువ కూడా భక్తులు రావడం జరగడంతో అందరూ కూడా యాక్టివేట్ అయిపోయారు. ఈరోజు కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో గంటకి దాదాపు 4,950 మందితోటి చేస్తున్నారు. సో ఈరోజు కూడా దాదాపు 90,000 మంది దర్శనం చేయించవచ్చు. బట్ స్పిల్ ఓవర్ దాదాపు ఇంకా 30,000 కంటే ఎక్కువ ఉండేటట్టు ఉంది. అది సాటర్డే మీద సాటర్డే కూడా ప్లాన్ చేశాము. అదేవిధంగా మిగతా
దర్శనాలు ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని సో భక్తులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒకటి కోరిక. పిలిగ్రిములకు కూడా వచ్చే భక్తులు కూడా ఒకటే విజ్ఞప్తి, మనకున్న టెంపుల్ కెపాసిటీకి మ్యాక్సిమంకి యూటిలైజేషన్కి వెళ్ళిపోయాము. సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే టెంపుల్లో అందరిని ఒకేసారి దర్శనం పంపించలేము. టెంపుల్ రిచువల్స్ ఉంటాయి, టెంపుల్లో మిగతా దర్శనాలు ఉంటాయి. అలానే ఉచిత దర్శనం ఏమాత్రం టోకెన్ లేకుండా వచ్చే దర్శనం కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా సిచ్యువేషన్ బట్టి ఈరోజు ఎక్కువ మంది ఉంటే రేపు వెళ్ళిపోవాలి. క్యూ లైన్లో నిలబడి 24 గంటలు 22 గంటలు అలా వెయిట్ చేయడం కంటే మనం ఎప్పటికప్పుడే తిరుమల తిరుపతిలో ఎప్పుడు కూడా కాషన్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు దర్శనం ఎలా ఉంది, ఇంత అవుద్ది, క్యూ లైన్స్ ఎప్పటికప్పుడే మనం చెప్పడం వలన వాళ్ళు కూడా కాషన్ని ఫాలో అయితే వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ భక్తుల రద్దీ ఇన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ రేపు ఆదివారం కూడా ఇదే రష్ ఉంటే ఎంతమంది భక్తులు దర్శనం చేసే అవకాశం? సో భక్తుల రద్దీ చూడాలి. అంటే ఇప్పుడైతే కొన్ని స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే పూర్తి స్థాయిలో నార్మల్సీకి వస్తుంది అనుకుంటున్నాము. అప్పుడు దాకా అయితే వీకెండ్స్లో మరీ భారీగా ఉంది. వీక్ డేస్లో కొంతవరకు మనం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే పరిస్థితిలోనే ఉన్నాం. స్పిల్ ఓవర్ జనరల్గా క్లోజింగ్ బ్యాలెన్స్కి వచ్చేసరికి వీక్ డేస్లో 10,000 12,000 ఇట్లా ఉంటే మనకి కంపార్ట్మెంట్లోనే పెట్టుకోవచ్చు. మన కంపార్ట్మెంట్ కెపాసిటీ దాదాపు 18,000 మంది దాకా కంపార్ట్మెంట్స్లో పెట్టుకోవచ్చు. మోర్ దెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ 18,000 దాటిందంటే మళ్ళీ మనం క్యూ లైన్స్లో నైట్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని మనం కూడా అలానే ప్లాన్ చేసి భక్తులు ముందరనే ఈరోజు ఇక్కడికి అని చెప్పి మనం 6:30కి సమ్టైమ్స్ 5:30కి సమ్టైమ్స్ సిచ్యువేషన్ బట్టి డైనమిక్గా మనం అది లైన్ కట్ చేసుకోవడం జరుగుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికెప్పుడు క్యూ లైన్లు మానిటరింగ్ చేస్తూ భక్తులు క్యూ లైన్లో ఉన్న వారందరూ కూడా నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని, భక్తులు కూడా టీటీడీకి సహకరించి ఓపికగా క్యూ లైన్లో కూడా వెళ్ళాలని చెప్పి కూడా టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే భక్తుల రద్దీ నేపథ్యంలో గురు శుక్రవారాల్లో కూడా అదనంగా దాదాపు 5,000 నుంచి 10,000 మంది భక్తులకి దర్శనం చేపిస్తున్నప్పటికి కూడా శని ఆదివారాల్లో భక్తుల రద్దీ భారీగా పెరుగుతూ ఉండడంతో క్యూ లైన్లు వెలుపలకు వచ్చేస్తున్నాయని చెప్పి ఈ నేపథ్యంలోనే భక్తులు సోమవారం దర్శించుకునేందుకు 20 నుంచి 24 గంటల సమయం కూడా పడుతున్న పరిస్థితి కూడా తిరుమలలో నెలకొందని కూడా అదనపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది భక్తుల రద్దీకి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిన్, ఆంధ్రజ్యోతి, తిరుమల.